హాయ్ హలో అందరికి నమస్తే. మనల్ని ఎవరైనా మోసం చేస్తే మనకు బాధ కలిగించేటువంటి పనులు చేసినప్పుడు మనం బాధపడతాం. కొంతమంది ఏం చేస్తారంటే సరే వాడి పాపాన వాడు పోతాడు, ఆ భగవంతుడే వీడికి శిక్ష వేస్తాడని చెప్పి కొంతమంది వదిలేస్తారు. కొంతమంది టైం కోసం ఎదురు చూస్తారు. సరే నీ టైం నడుస్తుంది నడవని, నా టైం వచ్చినప్పుడు నేను చెప్తా అని చెప్పి కొంతమంది వాళ్ళ టైం కోసం ఎదురు చూస్తారు. ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళు దెబ్బ కొడతారు. సో ఆ టైం చాలా రోజులు పట్టచ్చు, లేదా తొందరగా రావచ్చు. ఈ వ్యక్తి ద్వారానే శిక్షించబడవచ్చు, లేదా భగవంతుని శిక్షించవచ్చు. ఇట్లా ఏదైనా జరగవచ్చు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ టైంలో ఆ భగవంతుడే వాళ్ళు ఏదైతే తప్పులు చేశారో, ఏదైతే ఆరోపణలు చేశారో వాటికి వాళ్ళ చేతనే సమాధానం చెప్పించేటువంటి ఒక పరిస్థితిని ఆ భగవంతుడే తీసుకొచ్చాడని చెప్పి ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తూ ఉంది. ఏంటి ఆ చర్చ అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక డైలాగ్ చెప్పారు. సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు, ఖచ్చితంగా ఇప్పుడు తప్పు చేసినటువంటి వారిని శిక్షిస్తామని చెప్పి. దేని గురించి ఆ మాట అన్నారంటే, ఆయన ఎస్పీ సుబ్బారెడ్డి గారి గురించి. తెలంగాణ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏరి కోరి రాయలసీమ ప్రాంతానికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత వైసీపీ పార్టీకి చెందినటువంటి నాయకులను కానీ కార్యకర్తలను కానీ అనవసరమైనటువంటి కేసులు పెట్టి వేధిస్తున్నారని చెప్పి వాళ్ళను తీసుకుపోయి స్టేషన్లో పెట్టి, అంటే అరెస్టు చేసేదేమో ఒకరోజు, అఫీషియల్గా చూపించేది ఒకరోజు, ఈ రకంగా మితిమీరి వాళ్ళు పోలీసులు ఇబ్బంది పెడతా ఉంటే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి డైలాగ్ అది, సప్త సముద్రాల అవతలను వదిలిపెట్టాను అని చెప్పి. ఆ తర్వాత ఎస్పీ సుబ్బారెడ్డి గారు కూడా కౌంటర్ ఇచ్చారు, నేను రాయలసీమ బిడ్డని అని చెప్పి. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు ఈయన మీద చర్యలు తీసుకున్నప్పుడు అని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ ఏమైంది, కాలం గిర్రన తిరిగింది. అది చాలా తక్కువ టైంలోనే, నాకు తెలిసి ఇదంతా జరిగిన కొన్ని రోజుల వ్యవధిలోనే తిరుపతిలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అందరి ముందే ఎస్పీ సుబ్బారెడ్డి గారిని తిట్టడం జరిగింది, బదిలీ చేయడం జరిగింది. మరి ఇదే కాకుండా మరి ఆయన ఎవరైతే డిఎస్పీ ఉన్నారో, కింది స్థాయి వ్యక్తి డిఎస్పీ ఉన్నారో, ఆ డిఎస్పీ దగ్గరికి పోయి కన్నీళ్ళు పెట్టుకున్నాడంట. నువ్వు ఏ ఉద్దేశంతో చేశావో, ఎందుకు చేశావో, నా ప్రాణాలు తీసినా అయిపోయి ఉండేది, ఈ రకంగా నువ్వు దుర్మార్గంగా ఇంతమంది ప్రాణాలను పొట్టబెట్టుకున్నావు, ఇంతమంది భక్తుల బాధలకు కారణమయ్యావు అని చెప్పి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడంట. ఈ కన్నీళ్లు పెట్టుకున్నటువంటి అంశానికి సంబంధించి వీళ్ళ అనుకూల మీడియాలో వాళ్ళు ఎస్పీ సుబ్బారెడ్డి గారు ఏ రకంగా బాధపడ్డారు అనే దానికి సంబంధించి ఆయన ఏం మాట్లాడారో వాళ్ళ అనుకూల మీడియాలో అన్నది మీకు వినిపిస్తాను. వాళ్ళు మరి దాన్ని ఎలివేషన్ అనుకోవాలా, నిజంగా జరిగింది అనుకోవాలా, లేకపోతే కవర్ చేస్తున్నారు అనుకోవాలా, నాకైతే అర్థం కాలేదు. కానీ ఒకసారి మీరు వినండి. అప్పుడు ఇక నా తొక్కిసలాట జరిగినప్పుడు అది అమ్మటే ఎస్పీ చెప్తే ఎస్పీ సుబ్బారెడ్డి అక్కడికి వచ్చాడు. వచ్చి ఆ సంఘటన చూసిన తర్వాత ఇదే రమణ కుమార్ని అక్కడ ఉన్నటువంటి అందరి ముందు ఓ రెండు మాటలు మాట్లాడాడు. ఈ పని చేసేదానికంటే నన్ను చంపితే పోయేది కదా, నువ్వు నన్ను చంపేస్తే పోయేది కదా అని అడిగాడట. ఎంత ఆవేదనతో ఉంటాడు, చంపేస్తే పోయేది కదా అని ఒక్కసారిగా ఏడ్చాడట ఎస్పీ. కళ్ళెము నీళ్లు పెట్టేసుకుని, ఎంతమంది చనిపోయారు, కళ్ళెము నీళ్లు పెట్టుకొని, ఈ పని చేసే కానీ నన్ను చంపేస్తే పోయేది కదా, నువ్వు 2 నెలల్లో రిటైర్డ్ అయిపోతున్నావు, 2 నెలల్లో రిటైర్డ్ అయిపోతూ నువ్వు చేసినటువంటి దుర్మార్గం ఎందుకు చేసావు, ఏ ఆలోచనతో చేసావో తెలియదు కానీ మొత్తం నాశనం చేసావు. పాపం ఇంతమంది జనాన్ని రకంగా ఇది చేస్తావా, ప్రాణాలు తీస్తావా అని ఒక్కసారిగా ఆయన మీద కోప్పడి అక్కడి నుంచి లిఫ్ట్ చేసుకుంటూ తీసుకుని. సో ఇది ఇంకా ఆయన ఏ ఛానల్లో ఏ వాయిస్ మీకు ఇప్పటికి అర్థమైపోతుంది కదా. సో ఆయన ఎస్పీ సుబ్బారెడ్డి గారు ఆ రకంగా డిఎస్పీ దగ్గర కన్నీళ్ళు పెట్టుకున్నాడట అన్నది మాత్రం పెట్టుకున్నా లేదో మనకైతే తెలియదు. కానీ సో దీనికి సంబంధించి చాలామంది సోషల్ మీడియా వేదికగా ఏ రకంగా స్పందిస్తున్నారంటే, బహుశా కన్నీళ్ళు పెట్టుకొని ఉండవచ్చు, ఆయనకు బాధ కూడా కలిగి ఉండవచ్చు. ఎందుకంటే తమ పరిధిలో జరిగినటువంటి ఘటన కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా బాధ ఉంటుంది, ఆ బాధ పడి ఉండవచ్చు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, రోజుల వ్యవధిలోనే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే శిక్షిస్తామని చెప్పారో, జగన్మోహన్ రెడ్డి నీకెందుకయ్యా అవకాశం ఇవ్వాలి, అంత టైం దాకా ఎందుకు అని చెప్పి రోజుల వ్యవధిలోనే చంద్రబాబు నాయుడు గారే ఎవరైతే ఇక్కడికి పిలిపించుకున్నారో చంద్రబాబు నాయుడు గారే అందరి సమక్షంలో ఆయనను తిట్టి ఆయనను బదిలీ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి అదేవిధంగా ఎస్పీ సుబ్బారెడ్డి గారే కన్నీళ్ళు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ డిఎస్పీ చేసినటువంటి పొరపాటు వల్ల ఏం మనసులో పెట్టుకొని చేసామని చెప్పి ఆయనే స్వయంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని అంటే, మరి ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నారంటే కాలం ఇంత గిర్రున తిరిగి అక్కడ వచ్చి ఆగిందని చెప్పి ఈ రకంగా ఎప్పుడో కాదు తొందరలోని షార్ట్ టైంలోనే మరి వీళ్ళు శిక్ష అనుభవించాల్సి వచ్చిందని చెప్పి ఇప్పుడు కామెంట్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, వాళ్ళ డ్యూటీ వాళ్ళు నిజాయితీగా నికార్సుగా చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎవరి మన ఛాలెంజ్లు వేయాల్సిన అవసరం లేదు, ఒకరు మన పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు, సప్త సముద్రాల అవతలను కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉండదు, ఏముండదు.
ప్రజల్లో మంచి పేరు ఉంటుంది. మంచిగా ఈయన ఉన్న రోజులు మంచిగా డ్యూటీ చేశారు, ఈయన ఉన్న రోజులు మంచిగా డ్యూటీ చేశారు, మాకు రక్షణగా నిలబడ్డారని చెప్పి మనం ట్రాన్స్ఫర్ అయిపోతున్నప్పుడు, మనం రిటైర్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రజలు కన్నీళ్ళు పెట్టుకునే విధంగా మన డ్యూటీలు చేయాలి. ఇట్లా చాలామంది పోలీసు అధికారులు ఉన్నారు, వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోతుంటే ఆ గ్రామాలే ఏడ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. కొంతమంది టీచర్లు కూడా వేరే స్కూళ్ళకి బదిలీ అవుతుంటే ఆ స్కూల్ పిల్లలు ఏడ్చినటువంటి ఘటనలు మనం చూసాం. అలాంటి అద్భుతమైనటువంటి పోలీసు అధికారులు, అలాంటి అద్భుతంగా పాఠాలు చెప్పేటువంటి టీచర్లు ఉన్నారు. ఆ రకంగా ఉండాలి. కానీ ఇప్పుడు రాజకీయాల నాయకులకు అనుగుణంగా పనిచేస్తున్నారు, వాళ్ళు చెప్పు చేతిలో ఉన్నారు. చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. కొంతమంది అది మితిమీరి చేస్తూ ఉన్నారు. ఏదైనా కొంత లిమిట్ ఉండాలి కానీ మితిమీరి చేస్తూ ఉన్నారు. సో మితిమీరి చేస్తున్నప్పుడు ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. సో దానికి సంబంధించి చాలామంది కంట్రోల్లో ఉంటేనే బెటర్ అని చెప్పి ఇప్పటికైనా మారాలని చెప్పి కోరుకుంటున్నారు. మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఇదే వేదిక తిరుపతి పుణ్యక్షేత్రంలోనే మరి కల్తీ లడ్డు గురించి మాట్లాడారు. ఇక్కడ వచ్చి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా కల్తీ లడ్డు గురించి మాట్లాడారు. కల్తీ లడ్డు జరిగింది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ మనోభావాలు దెబ్బతిన్నాయి, ఇక మేము వచ్చాం సనాతన ధర్మాన్ని కాపాడుతామని చెప్పి పెద్ద ఎత్తున చెప్పారు. కానీ ఈరోజు అదే ప్రపంచం చంద్రబాబు నాయుడిని తిడతా ఉంది, దుమ్మెత్తిపోస్తూ ఉంది. ఎక్కువ టైం కూడా పట్టలేదు, 3-4 నెలల వ్యవధిలోనే వాళ్ళు ఏం మాట్లాడారో, ఏం తిట్టారో మళ్ళీ ఇప్పుడు వాళ్ళ నోటితోని క్షమించమని, తప్పైందని చెప్పి ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఇట్లా వీటన్నిటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ, ముఖ్యంగా ఈ 7 సముద్రాల అవతల డైలాగు గుర్తుందా అంటూ జగన్మోహన్ చెప్పిన డైలాగును కూడా పెడుతూ, ఎస్పీ సుబ్బారెడ్డి గారి అయితే కౌంటర్ ఇచ్చారో ఆ కౌంటర్ని పెడుతూ, మరి ఈయన వాళ్ళ అనుకూల మీడియాలో ఈయన ఏదైతే మాట్లాడారో కన్నీళ్ళు పెట్టుకున్నారంట అనేటువంటి ఆ వీడియోను కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఆ వీడియో కూడా పెడుతూ పెద్ద ఎత్తున అదే ఈ అంశానికి సంబంధించి వైరల్ అవుతూ ఉంది.